హలో మామ, అందరికీ నమస్కారం. ఇప్పుడే మామ మిత్రమండలి సినిమా అయితే చూసొచ్చాను. ఈ సినిమాకి నేను అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకొని వెళ్ళలేదు. ఓకే, మంచి యాక్టర్స్ ఉన్నారు. ప్రియదర్శి గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, ప్రసాద్ బెహ్రా, ఇలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, నేచురల్ యాక్టర్స్. ఈ వీళ్ళ కోసమైన సినిమా చూడొచ్చు అని అయితే వెళ్ళాను. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఓకే, వన్ టైం వాచ్ ఓకే అని చెప్పని అయితే అనిపించింది. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. బట్ అంత ఓవర్గా అనాలిసిస్ అయితే వద్దులే, కానీ క్యాజువల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మన ఫర్దర్ వీడియోలు అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఏ లక్కీ వ్లాగ్స్. స్టోరీ సింపుల్ గా ఫ్రెండ్స్ గ్రూప్ మీద రివాల్వ్ అవుతుంది మామ. ఒక గ్రూప్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్ లో వచ్చే ఫన్, ఫైట్స్, లవ్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్, బేసికల్లీ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే మిక్స్ చేశారు. బట్ అది డెప్త్ లో కాకుండా ఒక సర్ఫేస్ లెవెల్లోనే మెయింటైన్ చేశారు. సో దానివల్ల ఎమోషనల్ కనెక్షన్ కంటే కామెడీయే డామినేషన్ చేసింది. ఇంకా మన ప్రియదర్శి అన్న యాజ్ యూజువల్ గా న్యాచురల్ గా పర్ఫామ్ చేశాడు మామ. ఇంకా ఆయన కామెడీ టైమింగ్ ఆల్వేస్ ఆన్ పాయింట్. బట్ అంటే ఇంకా మన ఫ్రెండ్ లాగే, మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఒక క్యారెక్టర్ లాగా అయితే ఆయన యాక్ట్ చేసాడు. అంత న్యాచురల్గా అనిపిస్తుంది. మన ఫ్రెండ్ గైడ్ లాగా చేస్తాడు రా బాబు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా బాగా చేశాడు. ఇంకా ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకేగా అయితే చేశారు, బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా కొన్ని సీన్స్లో అయితే కామెడీ కొంచెం డీసెంట్గా అయితే పనిచేయింది మామ. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ అయితే జెన్యున్గానే నవ్వించాయి మామ. ఎస్పెషల్లీ గ్రూప్ సీన్స్లో కూడా టైమింగ్ అయితే బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బ్రీజీగా ఉంటుంది మామ. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్గా ఉంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక మంచి వైబ్ అయితే ఉంది సినిమాలో. ఒక వీకెండ్లో ఒక స్ట్రెస్ ఫ్రీ లాగా అయితే చూడొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయింది మామ. అంటే అనవసరమైన సీన్స్ కూడా ఎక్స్టెండ్ చేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే యాక్చువల్గా స్టోరీలో డెప్త్ లేదు. అండ్ ఒక మూమెంట్లో ఏదో సీరియస్గా ఉంది, ఏదో సీన్ అని మనం చూసే లోపే వెంటనే షిఫ్ట్ కొట్టేస్తారు, కామెడీకి మారిపోతుంది అనమాట. అదే సీను చూసే ఆడియన్స్కి కూడా అంత ఇంపాక్ట్ కలగదు. అండ్ క్లైమాక్స్ కూడా ప్రిడిక్టబుల్, ఎమోషనల్గా కూడా అంతగా కనెక్ట్ అవ్వలేరు. కామెడీ అయితే అక్కడక్కడ ఓకే బాగానే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, కానీ స్టోరీలో డెప్త్ లేకపోవడం వల్ల అంత ఆడియన్కి అయితే కనెక్ట్ అవ్వలేరు. సో ఓవరాల్గా కామెడీ అయితే వర్క్ అయింది, కానీ స్టోరీ అంత ఇంపాక్ట్ లేదనిపించింది. సో టోటల్గా చెప్పాలంటే మామ, మిత్రమండలి ఒక లైట్ వెయిటెడ్ కామెడీ ఫిల్మ్ అని చెప్తాను. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. సరదాగా వెళ్ళి చూద్దాం పాప్కార్న్ తింటూ, ఏదో జస్ట్ ఇల్లు అంతే అంటే కనుక మీకు నచ్చచ్చు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే కనుక మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో నా వన్ టైం వాచ్ అని అయితే చెప్తాను. సో నేను దీనికి ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5 అని చెప్తాను. సో మామ, మరి మీరు మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. క్యాజువల్గా చర్చిద్దాం సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే మామ, నెక్స్ట్ వీడియో వ్లాగ్లో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరు చేయాల్సింది మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీలైతే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం నేను మరిన్ని వీడియోస్ చేయడానికి. ఓకే మామ, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.